ఈరోజు మనం 4 to 16 లైన్ డికోడర్ని ఎలాగ డిజైన్ చేయొచ్చో మనకున్న 2 to 4 డికోడర్స్తో అనేది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ 3 to 8 డికోడర్స్ ఉన్నాయి మన దగ్గర, దాంతో 4 to 16 డికోడర్ని ఎలా రిలైజ్ చేయొచ్చో అది కూడా చూద్దాం. దానికన్నా ముందు ఇక్కడ 3 ఇన్పుట్స్ ఇస్తాం, 8 అవుట్పుట్స్ వస్తాయి. Y0, Y1, Y2, Y3, Y4, Y5, Y6, Y7. ఇది ఏమో ఎనేబుల్, ఓకే. ఇది ఒక 3 to 8 డికోడర్. అలాగే ఇంకొక 3 to 8 డికోడర్ తీసుకుందాం. ఇది Y8 అందాం పేరు, Y9, Y10, Y11, Y12, Y13, Y14, Y15. ఇది కూడా 3 to 8 డికోడరే, ఓకే. దీని పేరు ABCD అన్నాం. ఈ డీని మనం ఇక్కడ కూడా ఒక ఇన్వర్టర్ EN ఉంటుంది కదా. దీనికి కూడా 3 ఇన్పుట్లు ఉంటాయి. ఈ 3 ఇన్పుట్లు ఒకటి Aకి, ఒకటి Bకి, ఒకటి Cకి కనెక్ట్ చేద్దాం. సేమ్ ఇన్పుట్లు కాబట్టి ఇక్కడ కూడా మనం ఇచ్చే ఇన్పుట్లు ABCనే. ఇప్పుడు ఎనేబుల్ ఈ D ఏదైతే ఉందో ఆ Dకి ఒక ఇన్వర్టర్ కనెక్ట్ చేసి ఇలాగిద్దాం. ఇక్కడ D ఏదైతే ఇచ్చామో దానికి కరస్పాండింగ్గా అవుట్పుట్స్ ఇది కానీ రన్ అవుతాయి. అంటే ఏంటి, D ఇన్పుట్ 0 ఇచ్చామనుకో ఇది రన్ అవ్వదు, ఇది రన్ అవుతుంది. ఎందుకంటే ఇది ఇన్వర్టర్ తర్వాత ఇది 0 ఇచ్చామనుకోండి, ఇక్కడ ఇన్వర్టర్ 1 కాదు, ఇది ఆన్ అవుతుంది, ఇది ఆఫ్ అయిపోతుంది. అదే ఇక్కడ 1 ఇచ్చామనుకో ఇక్కడ 0 అవుతుంది, అంటే ఇది ఆన్ అవుతుంది, ఇది ఆన్ అవుతుంది, ఇది ఆఫ్ అయిపోతుంది. అంటే మనకి అవుట్పుట్స్ ఒక కంటిన్యూస్గా రావడానికి కోసం ఒకటి ఆన్ అయితే ఇంకోటి ఆఫ్ అవుతుంది, ఒకటి ఆఫ్ అయితే ఇంకొకటి ఆన్ అవుతుంది. అది ఎలాగో చూద్దాం. 3 to 8 డికోడర్లు ఎనేబుల్ 1 ఇచ్చామనుకోండి, ABC 000 ఇస్తే మనకి అవుట్పుట్లు Y0 నుంచి Y7 వరకు వస్తాయి, అంతే కదా. 000 నుంచి 001 అయితే Y1 వస్తుంది, 010 అంటే Y2 వస్తుంది. అలాగా 1111 వరకు ఎంత వస్తుంది, Y7 వస్తుంది. తర్వాత ఏమైంది, D అనేది ఎనేబుల్, ABC అనేవి ఇన్పుట్స్, ఓకే. ABC 00 ఇచ్చాం, D అనేది 1 ఇచ్చాం అనుకుందాం. ఇక్కడ 1 ఇస్తే ఏమవుతుందంటే 3 to 8 డికోడర్ 1 ఆన్ అవుతుంది, అంతే కదా. 3 to 8 డికోడర్ 1 ఆన్ అవుతుంది. ఇది 1 ఉంటుంది. 001 ఇచ్చినప్పుడు 1 అవుట్పుట్, 000 ఇచ్చినప్పుడు Y0 అవుట్పుట్. ఇలా వరుసగా కంటిన్యూషన్గా మనం 110 ఇచ్చామనుకోండి, ఇది ఇలా కంటిన్యూషన్ Y6 ఆన్ అవుతుంది. అలాగే 111 ఇచ్చామనుకోండి Y7 ఆన్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్, ఇక్కడ డికోడర్ 0 ఇచ్చామనుకోండి, ఇది 1 అవుతుంది. ఇది 1 అయిందనుకో, అప్పుడు ఏమవుతుంది, డికోడర్ ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 1 అయితే ఏమవుతుంది, మళ్ళీ సేమ్ 000 ఇస్తే Y8 ఆన్ అవుతుంది, అంతే కదా. మళ్ళీ 00 నుంచి సేమ్ 111 వస్తే Y8 నుంచి Y15 వరకు వస్తుంది. ఇది 1 ఇచ్చినప్పుడు ఇది ఆన్ అవుతుంది, ఇది ఆఫ్ అవుతుంది. అలా కాకుండా ఇది 0 ఇచ్చామనుకో, ఇది ఆఫ్ అవుతుంది, ఇది ఆన్ అవుతుంది. ఇది ఆన్ అయినప్పుడేమో Y0 నుంచి Y7 వరకు అవుట్పుట్స్ వస్తాయి, ఇది ఆన్ అయినప్పుడేమో Y8 నుంచి Y15 వరకు అవుట్పుట్స్ వస్తాయి, అంతే, సింపుల్. ఇది 3 to 8 డికోడర్. ఇక్కడ ఈ ఇన్వర్టర్ ఎందుకు కనెక్ట్ చేసామంటే ఇది కంట్రోల్ అనమాట. ఏది ఆన్ అవ్వాలి, కంట్రోల్ లైన్, అంటే కంట్రోల్ లైన్ యూజ్డ్ ఫర్ యాక్టివేట్ ది 3 to 8 డికోడర్, ఎయిదర్ 1 or 2. దీన్నే మీరు ఇంకో విధంగా కూడా ఊహించుకోవచ్చు. యాక్టివ్ లో కాన్ఫిగరేషన్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే 0 ఇచ్చినప్పుడు మాత్రమే ఆన్ అవుతుంది. మనం ఇంతకుముందు 1 ఇస్తే ఆన్ అవుతుంది కదా, ఇక్కడ 0 ఇస్తే ఆన్ అవుతుంది, ఓకే. అలా ఆన్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ D ఇన్పుట్ యాక్టివ్లో ఉంటారు, ఇలా బబుల్ పెడతారు అన్నమాట, ఎనేబుల్. ఇప్పుడు ఇక్కడ 0 ఇస్తేనే ఆన్ అవుతుంది, అంటే 0 అంటే ఆన్, 1 అంటే ఆఫ్ అనమాట. ఇక్కడ 0 ఇస్తే అప్పుడు ఈ లోపల ఇది బబుల్ ఉంది కదా, 0 బార్ అంటే 1 కింద తీసుకుంటుంది, ఎనేబుల్ 1 కింద తీసుకుంటుంది, అప్పుడు ఇది ఆపరేట్ అవుతుంది. చూడండి 000, 001, అలాగే 0111, నెక్స్ట్ 0111 7 వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు
ఇదేమైంది, ఇది ఆఫ్ కదా, 0 బార్ అంటే 1 బార్ అంటే ఇక్కడ 0 అయిపోద్ది కాబట్టి ఇది ఆన్ అవ్వదు. నెక్స్ట్ ఏం చేస్తాం, 0 బదులు ఇక్కడ 1 ఇస్తాం, అప్పుడు ఇది 1 బార్ అంటే 0 అయిపోద్ది, లోపల ఇది ఆన్ అవ్వదు. ఈ 1 ఇలా లోపలికి వెళ్ళగానే 0 అవుతుంది, 0 బార్ ఆటోమేటిక్గా 1 అవుతుంది. సో అప్పుడు ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 1 0 0 1 0 0 1 1 0 1 0 1 0 1 1 అలాగా అప్ టు 1 1 1 1 వరకు వస్తుంది అనమాట. ఓకే, దట్ ఈజ్ ఆల్సో ఏ కన్సిడరబుల్ సర్క్యూట్ యాక్ట్ 2లో కాన్ఫిగరేషన్లో అంతే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో ఫైనల్గా ఏంటంటే, ఇఫ్ D ఈజ్ ఈక్వల్స్ టు 1 3 to 8 డికోడర్ 1 ఆన్, 3 to 8 డికోడర్ 2 ఆఫ్. సిమిలర్లీ ఇఫ్ D ఈజ్ ఈక్వల్స్ టు 1 and 3 to 8 decoder is off. If D is equals to 0, then 3 to 8 decoder 1 off 2 ఆన్. ఓకే, ఇది మెయిన్ కండిషన్, అంతకు మించి లేదు. ఈ కండిషన్ ద్వారానే ఆపరేట్ అవుతుంది సర్క్యూట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు, బై బై.